అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కువైట్ లో కానూన్ గడువు అనేది పొడిగించడం అయితే జరిగింది. అది ఎంతవరకు పొడిగించారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదే విధంగా కువైట్ లోని మంగఫ్ ఏరియాలో జరిగిన ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. కువైట్ గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకు ఆర్థికంగా ఎలాంటి సాయం చేయబోతుంది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని అయితే షిఫ్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా మంది వీడియోను లైక్ చేయడం లేదు, లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. దాని గురించి ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చి కువైట్ గవర్నమెంట్ కానూన్ గడువు అనేది జూన్ 30వ తారీఖు వరకు పొడిగించడం అయితే జరిగింది. అంటే ఈ నెల లాస్ట్ వరకు కానూన్ గడువు అయితే పొడిగించారు. మామూలుగా అయితే జూన్ 17వ తారీఖు కానూన్ గడువు అనేది అయిపోతుంది. కానీ మళ్ళీ కువైట్ గవర్నమెంట్ డేట్ ని ఎక్స్చేంజ్ చేసింది, జూన్ 30వ తారీఖు వరకు పొడిగించడం అయితే జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఎవరైతే అకామాలు లేకుండా బయట నివసిస్తున్నారో దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీ దగ్గర పాస్పోర్ట్ జిరాక్స్ ఉన్నా గానీ, ఒకవేళ పాస్పోర్ట్ జిరాక్స్ లేకపోతే సివిల్ ఐడి కార్డ్ జిరాక్స్ ఉన్నా గానీ, అవి రెండు లేకపోయినా మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా కూడా చాలు. అవి తీసుకొని ఎంబెస్సీకి వెళ్ళండి. ఎక్కడైతే షరక్లో ఒక ఎంబెస్సీ ఉంది, పాయల్లో ఒక ఎంబెస్సీ ఉంది, అబ్బాషియాలో ఒక ఎంబెస్సీ ఉంది, ఇక్కడికి వెళ్లి కొన్ని అప్లికేషన్స్ ఇస్తారు. అవి తీసుకొని పెద్ద ఎంబెస్సీకి వెళ్ళారంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు వైట్ పాస్పోర్ట్ కి అప్లై చేసుకోండి. వైట్ పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవడానికి అయ్యే ఖర్చు కూడా ఓన్లీ 4-5 దినాలు మాత్రమే ఖర్చు వస్తుంది. మొత్తానికి ఒక 10 దినాల ఖర్చు మాత్రమే అవుతుంది, అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. వైట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకొని మీరు టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కావాలనుకుంటే మీరు కువైట్ కొత్త వీసా పైన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ముందులా లేదు, చాలా టైట్ చేసింది కువైట్ గవర్నమెంట్. ఎవరైనా సరే అకామా లేని వాళ్ళు కువైట్ లో నివసిస్తూ ఉంటే అలాంటి వాళ్ళని ఎవరైనా పనిలో పెట్టుకున్నా గానీ, అలాంటి వాళ్ళని ఎవరైనా రూమల్లో పెట్టుకున్నా గానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా పెట్టుకున్న వాళ్ళపైన 600 దినార్లు గరామా వేస్తాం, లేదంటే 6 నెలలు జైలు శిక్ష అనేది కంపల్సరీగా వేస్తామని కువైట్ గవర్నమెంట్ తెలియచేయడం అయితే జరిగింది. ముందులాగా ఏం కాదులే, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసుకొని మన ఫింగర్ వేసుకొని వెళ్దాంలే అని మాత్రం అనుకోకండి. ముందులాగా సర్వే అవ్వలేరు. ఇంకా కువైట్ లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. చాలా టైట్ ఉంటుంది, చెకింగ్ కూడా ఫుల్ గా ఉంటుంది. ఎవరు రూమల్లో కూడా పెట్టుకోరు. 90% మీ దగ్గర అకామా ఉంటేనే మిమ్మల్ని రూమల్లో కూడా పెట్టుకుంటారు. మిమ్మల్ని పనిలో పెట్టుకోవాలనే కూడా కువైట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ అకామాను చూస్తారు. మీ అకామా వ్యాలిడ్ గా ఉంటేనే మిమ్మల్ని పనిలో పెట్టుకుంటారు, లేకపోతే పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది కాబట్టి కువైట్ గవర్నమెంట్ ఖచ్చితంగా పని చేయాలన్నా, ఇంకా మీరు బయట పని చేసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది అకామా లేని వాళ్ళు ఎవరైనా సరే. ఈ కానూన్ ఉపయోగించుకొని ఇండియాకి వెళ్ళి మళ్ళీ కావాలంటే కొత్త వీసా పైన రండి. చాలా బాగుంటుంది, మీ అందరి లైఫ్ కూడా చాలా బాగుంటుంది. జూన్ 30కి ఈ కానూన్ గడువు అనేది అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇండియాలో కొత్త పాస్పోర్ట్ చేయించుకొని మళ్ళీ కొత్త వీసాకి అప్లై చేసుకొని మీరు కువైట్కి అయితే వచ్చేయచ్చు. చాలా రోజులు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇంకా రెండో పాయింట్ వచ్చి కువైట్ లోని ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది మరణించడం అయితే జరిగింది. ఆ మరణించిన వారందరూ ఏ రాష్ట్రాలకు చెందిన వారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేరళకు చెందిన వాళ్ళు 23 మంది, తమిళనాడుకు చెందిన వాళ్ళు 7 మంది, ఉత్తరప్రదేశ్ కు చెందిన వాళ్ళు 3, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళు 3, బీహార్ కు చెందిన వాళ్ళు 2, ఒడిస్సాకు చెందిన వాళ్ళు 2, జార్ఖండ్ కు చెందిన వాళ్ళు 1, కర్ణాటకకు చెందిన వాళ్ళు 1, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు 1, పంజాబ్ చెందిన వాళ్ళు 1, వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు 1. మొత్తం 49 మంది అయితే మరణించారు. వీళ్ళల్లో మన దేశానికి చెందిన వాళ్ళే 45 మంది అయితే మరణించారు. మన ఇండియాకి చెందిన వాళ్ళే 3 వచ్చి ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వాళ్ళు మరణించడం అయితే జరిగింది. వీళ్ళందరికీ కూడా కువైట్ గవర్నమెంట్ ఆర్థికంగా ఆదుకుంటామని నిన్న కువైట్ ఉప ప్రధానమంత్రి తెలియచేయడం అయితే జరిగింది. కువైట్ రాజు కూడా తెలియచేయడం అయితే జరిగింది. చనిపోయిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేక విమానాలలో వాళ్ళ ఇళ్లకు చేర్చమని కూడా కువైట్ గవర్నమెంట్ తెలియచేయడం అయితే జరిగింది. ఆల్రెడీగా నిన్ననే ఈ డెడ్ బాడీలన్నీ కూడా ప్రత్యేక విమానంలో నిన్ననే ఇండియాకి అయితే వెళ్లిపోయాయి. మన ఆంధ్రాకి చెందిన వాళ్ళు కూడా 3 అయితే చనిపోయారు. మన ఆంధ్ర వాళ్ళు లేరు అనుకున్నాం మనందరం కూడా. మళ్ళా నైట్ అయితే ఈ న్యూస్ అయితే తెలిసింది. మన ఆంధ్రాకి చెందిన వాళ్ళు 3 అయితే చనిపోయారు. ఒక అతని పేరు వచ్చి లోకనాథ్ సోంపేట, రెండో వ్యక్తి పేరు వచ్చి మీసాల ఈశ్వరుడు అన్నవరం పాడు, మూడో వ్యక్తి వచ్చి సత్యనారాయణ ఖడ్గం. వీళ్ళు 3 కూడా మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కూడా మరణించడం అయితే జరిగింది. ఈ మరణించిన వాళ్ళ అందరి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా దేవుడిని ప్రార్థించాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇంక పైన ఎప్పుడు జరగకూడదని కూడా మనందరం కూడా దేవుడిని అయితే ప్రార్థించుకుందాం. మన ప్రధానమంత్రి కూడా మరణించిన వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. మన ఇండియా గవర్నమెంట్ కూడా ఆదుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇది వచ్చి అందరూ అనుకున్నట్టు గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయని అందరం అయితే అనుకున్నాం. కాదు, ఇది కరెంట్ షాక్ వల్లే ఈ మంటలు అయితే చెలరేగాయంట. అది కూడా
అండర్ గ్రౌండ్ లో వాచ్మెన్ నివసిస్తున్న రూమ్ లో నుంచే ఈ మంటలు అనేటివి చెలరేగాయని కువైట్ గవర్నమెంట్ తెలియజేసింది. కిచెన్ రూమ్ లో గ్యాస్ లీక్ అయ్యి ఈ మంటలు చెలరేగాయని మనందరం అనుకున్నాం. కాదు, కరెంటు వల్లే ఈ ప్రాబ్లం అయితే జరిగింది. అది కూడా వాచ్మెన్ నివసిస్తున్న రూమ్ లో నుంచే ఈ మంటలు అయితే ప్రారంభమయ్యి అపార్ట్మెంట్ అంతా మంటలు చెలరేగడం అయితే జరిగింది. పొట్ట చేత పట్టుకొని ఈ కువైట్కి బతకడానికి వచ్చి ఇక్కడి నుంచి శవమై కుటుంబాల చెంతకు చేరుతున్నారంటే వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎన్నో ఆశలు పెట్టుకొని పొట్ట చేత పట్టుకొని మనం ఇంత దూరం వస్తాం బతకడానికి, ఇక్కడి నుంచి శవమై తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరారంటే ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించుకోండి. ఇలాంటివి ఎప్పుడు జరగకూడదని ఇలాంటి సంఘటనలు మనం ఎవరైతే గల్ఫ్ కంట్రీల్లో పనిచేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా కరెంటు కానీ మనం ఇక్కడ రూమ్లో నుంచి బయట వెళ్ళిపోయేటప్పుడు లైట్లు అన్నీ కూడా ఆఫ్ చేసుకుని వెళ్ళినా కూడా చాలా మంచిది. అదేవిధంగా చాలా మంది వెళ్ళేటప్పుడు ఏసీ ఆన్లో పెట్టేసి వెళ్ళిపోతుంటారు, అలా కూడా చేయొద్దండి. ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్ళండి. వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ ఏసీ ఆన్ చేసుకోండి, బాగుంటుంది. గ్యాస్ సిలిండర్ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వంట చేసుకున్న తర్వాత సిలిండర్ కూడా ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం వంట చేసుకునేప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిద్రలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉంటే చాలా చాలా మంచిది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.